మండువాలోగిలి ఇంటి మధ్యలో కళ్యాణ మండపం ఉన్న గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలోని కండవల్లి గురించి ఒక వీడియో చూసాం. ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు కూడా ఈ కండవల్లి గ్రామంలోనే ఉంది. ఇది కూడా కళ్యాణ మండపం ఉన్న మండువాలోగిలి ఇల్లే. ఒకప్పుడు మన పూర్వీకులు కొత్త వారిని తలుపుని కొట్టే విధానం, ఆ సౌండ్ ద్వారా ఎలా గుర్తించేవారో ఈ ఇంటిని చూస్తే మనకి అర్థం అవుతుంది. ఆనాటి విధానాలెన్నో ఈ ఇంటిలో చూద్దాం. ఈ ఇంటిని కట్టి 114 సంవత్సరాల దాకా అవుతుంది. 24 అక్టోబర్ 1909లో అయితే ఈ ఇంటిని కట్టారు. మనం వచ్చేసరికి ఇప్పుడు కండవల్లి గ్రామంలో ఉన్నాం. చాలా మండువాలోగుల హౌసెస్ అయితే చూసాం, కానీ ఈ మండువాలోగుల స్పెషల్ ఏంటి అంటే లోన్ వచ్చేసరికి కళ్యాణ మండపం కూడా ఈ హౌస్ లోనే డిజైన్ చేశారన్నమాట. మరి అప్పట్లో ఏమన్నా పెళ్లిళ్ళు అయ్యి జరిగితే ఈ లోపలే జరిగేవి అనుకుంటా. మరి ఇంకా హౌస్ కూడా చాలా ఎత్తులో ఉంది. మరి ఈ అన్నిటికీ రీజన్ ఏంటనేది లోన్కి వెళ్ళిన తర్వాత ఈ హౌస్ కట్టించిన ఆయన మనవడైతే ఉన్నారు, ఆయన అడిగి హౌస్ గురించి డీటెయిల్స్ మిగతా అక్కడ కనుక్కున్నారండి. నమస్తే అండి రాజు గారు. ఈ మండువాలోగిలి ఇప్పుడు మీరు ఏమవుతారండి కట్టించిన ఆయనకి? మనవడు. మీరు మనవడు అవుతారు. ఇది తమ్ముడు గారు మనవడు. ఐదు ఆయన మీరు ఉంటున్నారు ఇప్పుడు. కట్టించిన ఆయనలో మీరు ఎంతమంది ఉన్నారండి అన్నదమ్ములు? నేను తాతయ్య మనవడు ఇద్దరే ఉన్నాం. అదో అప్పుడు ఆయన బయట కట్టుకున్నాం. మరి ఇంట్లో ఉండడం మీకు ఇప్పుడు బాగానే ఉందంటారా? బాగా ఉంటారు. ఇంత ఎత్తులో ఉంది ఏంటంటే మండువాలోగులు అంటే అన్ని కిందకు ఉంటున్నాయి అన్ని. అంటే అవన్నీ కిందకు ఉన్నాయి. పూర్వం చేలో కట్టారు. చేలో కట్టి 1902లో కానీ 8లో కానీ వరద వచ్చిందట. ఓకేనండి. ఆ వరద ఈ లెవెల్కి వచ్చింది అన్నమాట. ఇప్పుడు అరుగున్న లెవెల్కి వచ్చింది. మొన్న 86 వరద కూడా అరుగుల లెవెల్కి వచ్చింది. ఓకేనండి. అంత ఈ పక్క జనం ఈ చరంబి మీద ఉన్నారు. మీ ఇంటి మీద ఉన్నారు. ఈ పక్కన కొంతమంది మేము ఉన్నాం. ఓకే. ఆ పక్కన ఈ చుట్టుపక్కల కూడా మాతోటే ఉంటారు. ఈ చరంబి మీద వరదల టైంలో మీ ఇల్లే కాపాడింది చాలా మట్టుకి. 86. ఓకే, 1986 వరద అండి. ఓకే, అప్పుడు మీకు ఏమన్నా ఇల్లు కట్టడం ఏమన్నా మీ తాతయ్య గారు చెప్పిన జ్ఞాపకాలు ఏమన్నా గుర్తున్నాయంటారా? అవి ఏమంటే ఇది కట్టడము అంటే ఈ మేస్త్రుల గురించి కానీ మేస్త్రులేమో ఇది సంవత్సరం పట్టింది. ఏదండి? ఈ సింహద్వారం, ఈ సంవత్సరం ఈ చక్కెరకి సంవత్సరం పట్టింది. అయితే మా తాతలు ఎక్కడ తప్పు ఉందో పట్టుకోమనేవారు. పట్టుకోమంటే ఇది ఇక్కడ తప్పలేదు అన్నమాట. 3 కొమ్మలు, 1, 2, 3 అంటే కిందకి వచ్చాడు. ఓకే, ఈ రివర్స్ లో వచ్చినాయి మాట అండి. ఇవన్నీ వెళ్ళినాయి. సంవత్సరం పట్టింది అన్నమాట. మొత్తం సంవత్సరం మీ తాతయ్య గారు చెప్పడమే మీరు చూసుండ్రు. సంవత్సరం బట్టి ఇది కూడా సున్నంతో కట్టాడు. సున్నంతో తాటి బెల్లం, కోడిగుడ్లు. తాటి బెల్లం కూడా వాడారు. కోడిగుడ్లు, సున్నం. ఓకే. దానికి ఇక్కడే పెట్టి తిప్పారు. ఎన్ని అంగుళాలు ఉంటదండి గోడ ఇది? 26 అంగుళాలు. 26 అంగుళాలు ఉంటది. అంటే దగ్గర 3 అడుగుల దాకా వస్తుంది. 2 అడుగులు 2 అంగుళాలు. 2 అడుగులు 2 అంగుళాలు. ఈ పెంకది కూడా ఇప్పుడు నేయించుకుంటున్నారండి మీరు? ఇది ఏ పర్పస్ అంటారు? కళ్యాణ మండపం బయటికి వెళ్ళాం. మీరు వెళ్ళరు? ఆడాలు కూడా లోపల ఉండి చూడవలసింది, కానీ లోపల ఈ మండపాలన్నీ ఇక్కడ జరుగుతాయి. ఓకేనండి. ఎన్ని గదులు ఉంటాయండి ప్రస్తుతం? ఒక ఓటకు 3 గదులు. ఒక ఓట 1, 2, 3. ఓకే. ఈ తలుపులు కూడా ఒక తలుపు ఒక సౌండ్ వస్తాయి. ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎలా అక్కడి నుంచి గుద్దితే ఒక మొత్తం అక్కడ పడుకుని ఎవరో ఒకరు వచ్చి తలుపులు తీస్తారు. అంటే ఈ సౌండ్ వేరేగా ఉంటదండి. ఏదో ఒకసారి చూపించండి సౌండ్ అది. ఓకే. ఒక తలుపు ఒక సౌండ్. ఒకసారి చూద్దామండి. అవి కూడా చూడండి. ఈ సౌండ్స్ చూద్దాం. అయితే ఎవరు వచ్చారు అన్నది మీకు తెలుస్తుంది. ఇంకంతా మట్టి గోడలే మాట అండి, సున్నంతో. మరి మీ తాతయ్య గారు ఏం చేసేవారు? ఏమన్నా ఐడియా ఉందండి అప్పట్లో? వ్యవసాయాలు.
ఈ సౌండ్ ఓకే ఈ ఇంటి వాళ్ళోడు వచ్చాడని ఓకే వాళ్ళందరికీ అవగాహన. ఆ సౌండ్ పట్టేసేవారు అన్నమాట మీరు అప్పట్లో. ఇది గొల్ల సౌండ్ వస్తుందండి. ఇది ఇంకో సౌండ్. ఓకే అలా ఇది మొత్తం తాతయ్య తల్లి అండి. ఇప్పుడు ఎవరు లేరు కదా, ఇంకా ఈ గది వాడలేదు మాట అండి. ఇది సౌండ్. ఓకే 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 ఇది వేరే గట్టి సౌండ్ అవుతుందా? అంటే ఎవరో ఏ గదిలోకి లేరు అన్నది తెలుసు. అది తాతయ్య కట్టించిన ఆయన అదో తాతయ్య గారి మాట అండి. ఓకే ఓకే ఈ సౌండ్ అది మీరు పట్టేస్తారు. అప్పట్లో మీకు ఎన్ని తెలుసు కాబట్టి. కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అన్ని ఒకలా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి డోర్లు వచ్చి సౌండ్ అవుతుంది. ఓకే నాలుగో ఆట అంటే నలుగురు కట్టించారంటారా? 1 2 3 ఇది 4 అది 5. ఒక్కయనే పెద్ద రాయప్రాజు గారు కట్టించారు ఇది. మీరు తర్వాత ఆయనకి ఎంతమంది కొడుకులండి? ఆయనకు ఒక ఆయనే. ఆయనకి మళ్ళీ మీరు ఆయన కొడుకులు ఆయనేమో పిల్లని వెళ్ళిపోయారు అత్తని. ఓకే వాళ్ళ మా తాతయ్యలు ఆ తాతయ్యలో వాళ్ళు కొనుక్కున్నారు. అక్కడ కట్టుకున్నాడు. ఓకేనండి. ఓకే మొత్తం 5గురు మొత్తం. ఈ 6వ తరం జరుగుతుంది. 6వ తరం. మీరు 6వ తరం. ఇప్పుడు 3. మీరు 3. మా తర్వాత 3వ తరం. 3వ తరం. ఇంకా వాళ్ళు ఎవరెక్కడ ఉండరేమో. పిల్లలు ఉద్యోగాలు బయట ఉంటారు. పాలకొల్లు మా అబ్బాయి వర్క్ ఇన్స్పెక్టర్ ఆర్ఎంపీ పాలకొల్లు చేస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ నుంచి అక్కడే ఉండిపోతున్నారు ఆయన. ఇల్లు మీరే చూసుకుంటారు మరి? మేమే చూసుకుంటాం. మీకేమనిపించట్లేదా ఎంత పని ఉంటది కదా కొత్త ఇంట్లోకి వెళ్ళడం అని ఏమనిపించట్లేదా? మీ తాతయ్య గారు ఇచ్చింది అంటారు. తాతయ్య గారు ఇచ్చింది మరి చిన్నప్పటి నుంచి పెంచింది కదా. పెంచిన ఇల్లు మాట. పాత వాళ్ళకి ఆ సెంటిమెంట్లు ఉంటాయండి బాగా. అందరు టౌన్కి వెళ్ళిపోవాలని కొత్త ఎంత ఇల్లులు ఇంకా పని ఎక్కువైపోతుందని ఈ టైప్ లో ఉన్నారు. ఆ టైప్ లోనే ఉన్నారు అందరూ. అవునండి. పొడూరులో కూడా చెప్పే ఉంటారు వాళ్ళు. పొడూరు మొత్తం అన్ని చూసాను. మరి వెంకటాపురం కూడా చూడు. వాళ్ళకి ఇంట్లో వెంకటాపురం వెళ్ళావు కదా పాలకొల్లు దగ్గర వెళ్ళాండి. మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి చూసావు చెరువులు. ఎవరి చెరువు ఉందండి. అవును అదే చెప్పారు. చెరువులు ఎక్కువ ఉంటాయంట కదండి. వాళ్ళు ఎవరు బయటకు వెళ్తారో ఇంట్లోనే చెరువులు స్నానాలు అన్ని మంచినీళ్ళు కూడా అయ్యానంటే ఇప్పటికి. ఓకే ఓకే. ఇప్పుడు ఏమంటే మా వచ్చి బయట నీళ్ళు కొనుక్కుంటున్నారు. అవునవునండి. అవును ఇప్పుడు పాలకొల్లు వచ్చేసారండి కొంతమంది. వాళ్ళు కూడా చాలా మంది మళ్ళీ ఇప్పుడు ఇల్లు అయ్యి రిమోడల్ చేయించి అక్కడే ఉన్నారండి మళ్ళీ చాలా మంది. అవునండి. అవును అక్కడ మళ్ళా నీకు గుమ్మలూరులో కొంచెం ఎత్తు తక్కువే. ఓకే. వెంకటాపురం ఎత్తు. తర్వాత అదే టైప్ లో కేశవరం అని ఉంటాయి. కేశవరం అంటే దేవారం నుంచి ఎండగండి. ఇంకేమన్నా ఈ కలప ఎక్కడి నుంచి వచ్చింది ఏమన్నా ఐడియా ఉందంటారా? బర్మా టేక్. టేక్ అంతా బర్మా టేకు. అది అంతా ఎడ్డ దూడలంతా మధ్య. నల్ల మధ్య. ఇప్పుడు మీ పెళ్లి కూడా ఎక్కడ జరిగిందండి? నా పెళ్లి ఇక్కడ జరగలే. పాలకొల్లు గుళ్ళు జరిగింది. ఉపనయనాలు అన్ని ఇక్కడే. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ మీ ఇంట్లోనే జరిగాయి. ఇంక ఈ లాన్ నుంచి గదుల్లో చూసేవారు మాట అప్పట్లో. అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు. అది తుపాకులు. తుపాకులు అంటే ఒకసారి చూపించ. అంటే తుపాకులు అంటే మీ తాతయ్య వాళ్ళు ఏమన్నా కాల్చేవారు అంటారు అప్పుడు? వాళ్ళు వాడిని తర్వాత ఇందులో ఎన్ని బట్టి అండి? ఒకటి పెట్టుకుని ఈ ఆటగది వెళ్ళేవారు అంటారా? ఏమైనా ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? అయ్యి ఇంకేం లేవు. కత్తులు కూడా ఏం లేవండి అప్పుడు? అన్ని తీసారు. అసలు ఎక్కడో కానీ చూసే ఉంటారు. 3 కత్తులు జాగ్రత్త పెట్టారు. చింతలపల్లి తీసాం కదా అయింది. ఆయన ఓకే ఓకేనండి. చెట్టు చూడు. చింతలపల్లి ఆయన
విలేజ్ లో వినాయకుడు మూవీ తీశారు కదా మీరు. సత్యనారాయణ ఆ, వాళ్ళ ఇంటికి ఆ పక్కదే మండలో పడగొట్టేసి ఓకేనండి. అక్కడ ఉంటాయి కత్తులు నీకు గడ్డలు ఆహా, మొత్తం అన్ని ఇప్పుడు లేవమాట అవన్నీ కత్తులు మరి కానీ మీకు ఇది చాలా ఎత్తులో ఉండడం ఏంటంటే వాటర్ అంతా ఫ్రీకి వెళ్ళిపోద్ది బయట. మరి వచ్చినప్పుడు దీని మీద కోళ్ళని అన్నిటిని దీని మీద ఇప్పుడు మీ వరద వచ్చినప్పుడు ఓకే. మరి ఇప్పుడు ఏమో వర్షం పడుతుందంటారా, పెంకు కొంచెం పాడైనట్టుంది, మళ్ళీ నేనంతా ఉంటుంది మళ్ళీ నేంతో ఉంటారు అనమాట. ఇంక చెక్క కూడా పాడవద్దు పెయింట్ వేయించకపోయినా, చాలా మరి చెత్త పడుతూ ఉంటుంది. బాగా చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇది మీకు వరండా అటు ఉన్నదంతా ఖాళీ స్థలం అంటారు అది. ఇది ఒక పక్కన చూడొచ్చు అంటారా ఏమన్నా ఇటు వెళ్ళరు? ఇది ఓకే గది ఓకే ఓకే డబ్బులు కూడా పూర్వం పెద్ద పెద్ద గదులు ఉంది. ఇది ఇదండి. ఇప్పుడు మళ్ళా చనిపోక 2 గదులు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి కరెక్ట్ గా? 1909 అంటే అక్టోబర్ 1909 అక్టోబర్. అదంతా ఇది కిచెన్ కి ఇదే ఉండేది. ఇదంతా ఒకటే ఇదంతా ఒకటే రూమ్ మాట. ఇది ఒకటి ఉండేది కిచెన్ కి. ఓకేనండి. అదంతా పెద్దగా అది ఓకే ఓకే 2 కింద చేసాం పిల్లలు చేశారు మాట. మా మదలు 2 కింద చేశారు. ఇది మామూలు మీరు వాడుకోవడానికి అనమాట. ఇదంతా బాల్ బాగా హైట్ ఉండి పూర్తి చేసాం. ఇంకా 4 ఓకే ఓకే కనపడకుండా అంత హైట్ లో ఉండేవాట అండి అప్పుడు. ఇంకా గజం లోతులో ఈ తోట ఏమన్నా మీయేనంటారా బయట? మాయే ఇప్పుడు అమ్మేశారు. ఓకే 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 దొడ్లు లోపలే ఆడవాళ్ళు ఎవరు బాల్యలు ఎవరైనా వస్తే ఇటు వచ్చి అన్ని కూలీలు వచ్చిన అటు వచ్చేవారు అంతే. ఇంకా ఇంట్లో కూడా రాకుండా ఈ పక్కన ఎక్కడో చోట. పూర్వం నూతులు కూడా కప్పెట్టేసారు. మయాన్ని 2 వాటాలకి మధ్యలో ఆ పక్కన కూడా అలాగా సేమ్ ఇలాగే గోడ ఉండి మధ్యలో అటో సాగు ఇటో సాగు మటం. ఆ వాట వాళ్ళు ఈ వాట వాళ్ళు. ఓకే 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 2 నూతులు. ఏమో దోళ్ళకాయ ఇవన్నీ దొడ్లు చుట్టూ ఇలా ఉంటుంది. దొడ్డి ఈ దొడ్డి మాట మొత్తం అందరికి 2-3 కొంచాలి. 3 కొంచాలి. ఎవరికాలి సెంట్లు దొడ్డి, ఎవరికాళ్ళకి ఒక దొడ్డి. దోళ్ళు అన్ని గడ్డి పూర్వం. ప్రస్తుతం ఇంకా మీది అమ్మేశారు మాట. ఇటు అది చేను అమ్మేసారు. ఇది ఉంది మీది దొడ్డి మీద. ఇప్పుడు ఇది నాదే. మీద ఈ అటు చెట్లన్నీ మీరే వేసుకున్నారు. అన్ని టేకు మద్ది ఉసిరి. టేకు మద్ది టేకు చెట్టు ఇందులో అదేమో కుంకుడి బయటికి రబ్బరు మద్ది చెట్టు అని అది మద్ది. మద్ది చెట్టు తెల్ల మద్ది నల్ల మద్ది అంటారా? తెల్ల మద్ది. మీరే వేసుకున్నారా చెట్టు? నేను రాజమండ్రి తెప్పించి వేసుకున్నారు. ఇదంతా మీరు నీట్ గా పెంచుకుంటున్నారు మాట. ఇదంతా చేతాపాలెం, రామపాలెం, లక్ష్మీపాలెం అన్ని అక్కడ ఎదురున్నాయండి ఈ చెట్ల. వెళ్దామండి ఇటు. పూర్వం ఇలా వచ్చేవారు అన్నమాట. ఓకే ఓకే ఏదో వచ్చినట్టు వచ్చింది మాట అప్పట్లో. ఈ గేదెలు మీయే మాట అండి? మాయ కాదు, బయట రోడ్డు. ఓకే ఓకే ఇది సీతాఫలం చెట్లు ఇవన్నీ. ఇది సీతాఫలం, అది రామఫలం. ఓకే రామఫలం. లక్ష్మణ ఫలం వస్తుంది. లక్ష్మణ ఫలం కూడా ఉందండి. సీతాఫలం, రామఫలం. ఇది లక్ష్మణ ఫలం అండి. ఈ చిన్న చెట్టు ఓకే ఓకే ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది వాళ్ళు. పట్టుకొచ్చి క్యాన్సర్ కి లక్ష్మణ ఫలం అండి. ఓకే ఓకే బాగుందండి. పాల సపోటా. అది పాల సపోటా.
తెల్ల మధ్య చెట్టు. సరే సరేనండి అయితే. ఓకే, వనమూలికల చెట్లు ఏమేసారు వనమూలికల్లో? ఏది? అదే కిడ్నీలో రాళ్ళు. కొండపిండి ఆకండి ఇది. కిడ్నీలో అది ఉత్తరేణి. ఉత్తరేణి చెట్టు ఏదండి? ఏది? ఓకే, ఇదా ఉత్తరేణి. దేనికండి, దేనికి పని చేస్తుంది? ఓకే, అన్నిటికి ఉత్తరాయణ చెట్టు మామూలు. ఓకేనండి, ఓకే సరేనండి అయితే. వాడకపోతే అంతే కదా, మీరు వాడుతున్నారు కాబట్టి అది అలాగ ఉంది. అది బయట ఉంటుందో. ఎవరు వాటర్ తిన్నంగా వాళ్ళకి ఇంత స్పేస్ అని ఉండేది మాట. ఆ స్పేస్ లో వాళ్ళు మొక్కలు వేసుకున్నా, వాళ్ళు ఏ పనులు చేసుకున్నా అక్కడే. ఇంకా ఈ ఇంటికి సంబంధించిన పని చేసే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఆ దొడ్లోకి వచ్చేవారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం నుంచున్నాం కదా, ఇది ఒక వాటర్. ఈ వాటర్ తిన్నంగా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ తిన్నంగా వాళ్ళు అంటే తర్వాత వీళ్ళు బాత్రూమ్ కట్టుకున్నారు. ఇదంతా స్పేసియస్ గా మాట వీళ్ళు తిన్నంగా. నెక్స్ట్ ఇంకొక వాటర్ తిన్నంగా చూద్దాం. తమిళనాడు అయితే అవునవును, అవును, గవర్నమెంట్ ఇస్తుందండి. అవునవును, హెరిటేజ్ ఇల్లు కింద కేటాయించి నెల కింద ఇస్తుంది. ఇప్పుడు ఒక హౌస్ తిన్నంగా చూసాం. ఇక్కడ సెకండ్ హౌస్ వచ్చేసరికి ఇదో పోర్షన్. ఈ పోర్షన్ తిన్నంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పోర్షన్ తిన్నంగా వీళ్ళ బాత్రూమ్ ఈ స్పేసియస్ దొడ్డి వెళ్దన్నమాట. వాళ్ళ హెరిటేజ్ బిల్డింగ్ ఈ హోటల్ ఉన్నారు. ఇంకా అలా ప్రతి ఓటకి ఆ ఓట తిన్నంగా వెళ్తే వాళ్ళకి దొడ్డి వాళ్ళకు ఉంటది. అక్కడ ఏమన్నా వాడుకుంటే వాళ్ళు అక్కడ వాడుకుంటారు అనమాట. అలా హౌస్ అయితే అప్పట్లో అలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఏంటంటే కొంతమందే ఉంటున్నారు, మిగతా వాళ్ళు లేరు కాబట్టి ఆ పోర్షన్లు అన్ని కొంచెం పాడైపోయినాయి. ఎవరైతే ఉంటున్నారో ఆ హోటల్ బాగానే ఉన్నాయి. నమస్తే అండి. ఇల్లు అంటే ఎవరు కట్టించారు అన్న ఐడియా ఉందండి మీకు? మాట్లాడారండి. మీరు వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇక్కడ? అసలు ఎంత బాగుండేది అంటే పిల్లలతోని వాళ్ళతోని నిండుగా ఉండేది. మరి అవును, ఇప్పుడు ఏమి అసలు వైభవాలు గాని అవి గాని ఏమీ లేదు. అప్పుడు ఉన్నారు. ఇంట్లో 25 మంది 30 మంది 30 మంది ఉండి హౌస్ ఇప్పుడు ఇలాగా
ఎవరు కనిపించకుండా ఉంది ఒకటి. వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. పేరు. అందరూ బయటికి ఆ. ఊళ్ళమ్మటి వెళ్ళిపోయారు. నాకు తెలిసి మీ కట్టేసుకున్నారు. పిల్లలు కూడా వచ్చేయండి ఇక్కడ, ఎందుకని అని అడుగుంటారా మా పిల్లలాగా అంటే ఇప్పుడు అంటే అప్పుడు మరి నాకు హెల్ప్ లేదు ఇక్కడ ఇక్కడ ఏదైనా వస్తే అవుతుంది. కానీ ఏంటంటే ఇల్లు ఇంకా మీరు అప్పటి నుంచి ఉన్న ఇల్లు కాబట్టి ఉండాలని ఉన్నారు అంతే ఇంకా అందరూ. అంతే అంటే ఇది రాగి డబ్బులు వేసి పెట్టారన్నమాట. ఈ ద్వారబంధం మీద సరిగ్గా గమనిస్తే చిలుకలు, ఎలుకలు లాంటి చాలా వాటిని చెక్కారు. అందుకేనేమో అప్పట్లో ఒక్క ఈ గుమ్మానికి చెక్కడానికే సంవత్సర కాలం పట్టిందంట. ఎక్కడండి డిజైన్? ఉజ్జయిని హాలేబాయి కార్ట్ దగ్గర అక్కడ ఉన్న డిజైన్ ఇది. ఓకే ఓకే. గుడి దగ్గర నది ఒడ్డున ఆ గుడిలో ఉన్న డిజైన్ అనమాట. అంటే మీ తాతయ్య గారు అప్పట్లో చూసి చెక్కించారంటారు అది. ఇలా డిజైన్ చూసి ఇలా ఉండాలని చెక్కించారన్నమాట. ఎక్కడెక్కడ డిజైన్ ఎక్కడ బాగుంటాయి అన్ని చూసి ఇప్పుడు అయిపోద్ది. బాబాయ్